Hi, hello students. 10th class maths chapter 8 trigonometry exercise 8.1లో 7th ప్రాబ్లం మనకి cot theta వాల్యూ ఇచ్చారు 7/8 అని. సో 1 ప్లస్ sin theta ఇంటూ 1 మైనస్ sin theta 1 ప్లస్ cos theta ఇంటూ 1 మైనస్ cos theta ఇది cot స్క్వేర్ theta వాల్యూస్ ప్రూవ్ చేయమంటున్నారు. దీంట్లో sin వాల్యూ cos వాల్యూ తెలియాలి అంటే ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ట్రిగ్నామెట్రీ మొత్తం అయిపోయే వరకు కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. సో ఇది ఏబీసీ అనే ట్రయాంగిల్ అని మనం తీసుకుంటే ఏ ఇక్కడే తీసుకోవాలంటే ఎక్కడైనా ఏబీసీ అని తీసుకోవచ్చు. బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. నేను ఇక్కడ తీటాని తీసుకుంటున్నా. ఏ దగ్గర తీటాని తీసుకున్నప్పుడు తీటాకి ఎదురుగా ఉన్న దీన్ని ఆపోజిట్ అంటాం. సో తీటాకి ఉన్న ఈ రెండింటిని ఎడ్జసెంట్ అంటాం. కాకపోతే ఏదైతే మన రైట్ యాంగిల్ ఉందో దానికి ఎదురుగా ఉన్న దాన్ని మనం ఈ ఎదురుగా ఉన్న దీన్ని హైపోటెనస్ అంటాం. కాబట్టి ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి కాట్ తీటా ఫస్ట్ గివెన్ రాసుకోండి. కాట్ తీటా ఈక్వల్ టు కాట్ తీటా అంటే ఫార్ములా ఏంటి మనకి మీకు ఫార్ములాస్ వస్తే కానీ ఇవి రాదు. సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ తీటా అక్కడ ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్ రాసుకోవాలి. బై సైడ్ ఆపోజిట్ ఎడ్జసెంట్ టు ఆపోజిట్ టు యాంగిల్ తీటా ఇది మనకి ఫార్ములా. బట్ కాట్ తీటా వాల్యూ ఇచ్చారు. ఏమని ఇచ్చారు 7/8 ఈక్వల్ టు సైడ్ ఎడ్జసెంట్ యాంగిల్ ఏమైంది? ఎడ్జసెంట్ యాంగిల్ అంటే ఏబి అయ్యింది. అలాగే ఆపోజిట్ అంటే ఏమైంది? బీసీ అయ్యింది. సో 7/8 ఈక్వల్ టు AB/BC. సో AB వాల్యూ ఎంత నాకు 7, BC వాల్యూ ఎంత 8. ఎప్పుడైనా సరే ఇలా ఈక్వల్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్ తోటి ఈక్వల్ చేసుకోవాలి. వాల్యూ ఏమీ మారదు. తర్వాత K వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో AB ఈక్వల్ టు 7K, BC ఈక్వల్ టు 8K, వేర్ K ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ అనమాట. వాల్యూ ఏం మారకుండా జస్ట్ ఒక కాన్స్టెంట్ నెంబర్తో మనం దాన్ని మల్టిప్లై చేసుకుంటున్నాం. మనకి తెలుసు మనం సైన్ వాల్యూ కావాలన్నా కాస్ వాల్యూ కావాలన్నా ఈ సైడ్ వాల్యూ కూడా తెలియాలి అంటే మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏమవుతుంది అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏసీనే. కాబట్టి AC స్క్వేర్ ఈక్వల్ టు AB వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 7K హోల్ స్క్వేర్ ప్లస్ BC అంటే 8K హోల్ స్క్వేర్. సో 7K స్క్వేర్ అంటే 7 7s 49K స్క్వేర్, 8 అంటే 8 స్క్వేర్ అంటే 64K స్క్వేర్. రెండింటిని యాడ్ చేసుకుంటే 113K స్క్వేర్. ఇది AC స్క్వేర్ వాల్యూ. స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వస్తే రూట్లోకి వస్తుంది. రూట్ 113K స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్ 113 ఏదైనా ఒక నెంబర్ యొక్క మల్టిప్లికేషన్గా రాయలేం కాబట్టి AC ఈక్వల్ టు రూట్ 113K ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు ఫార్ములాలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దాంట్లో సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అది రాసుకుందాం. మనకి సైన్ తీటాకి ఫార్ములా ఏంటి అంటే సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ తీటా బై హైపోటెనస్. ఇది ఫార్ములా. సో మనకి ఆపోజిట్ సైడ్లో తీటాకి ఏముంది అంటే BC/AC హైపోటెనస్. సో BC/AC. BC వాల్యూ ఎంత మనకి ఇచ్చారు 8K. AC వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం రూట్ 113K. ఇది వచ్చింది మనకి వాల్యూ. అలాగే మనం కాస్ తీటా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. కాస్ తీటా ఫార్ములా ఏంటి అంటే సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ తీటా. మనకి గివెన్ క్వశ్చన్లో ఏ యాంగిల్ అయితే ఇచ్చారో అదే మనం రాసుకోవాలి. హైపోటెనస్ అవుతుంది. సో ఎడ్జసెంట్ ఏముంది మనకి AB ఉంది. హైపోటెనస్ ఏముంది AC ఉంది. AB/AC. సో AB వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆల్రెడీ మనకి ఇచ్చారు 7K/AC వాల్యూ రూట్ 113K.
ఇది మనకి వాల్యూ. ఇక్కడ చూడండి కే ఇక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అయినా సరే కే వాల్యూని క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడే క్యాన్సిల్ చేసి 8/√13 7/√13 వచ్చింది సైన్ కాసు వాల్యూ. ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని రాసుకుందాం. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఫస్ట్ ఏంటి అంటే 1 + sin θ ఇంటూ 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ. ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది అంటే a + b ఇంటూ a - b. అగైన్ కింద కూడా సేమ్. సో a + b ఇంటూ a - b అంటే ఫార్ములా ఏంటి, a² అంటే 1² మైనస్ b² మైనస్ sin θ హోల్² డివైడెడ్ బై ఇది కూడా సేమ్ a² మైనస్ b² అంటే cos θ హోల్². సో ఫార్ములాలో ఇది వచ్చింది. 1² అంటే 1 మైనస్ sin θ అంటే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎంత, 8/√113. సో 8/√113 హోల్² ఎందుకంటే మొత్తానికి స్క్వేర్ ఉంది డివైడెడ్ బై 1² అంటే 1 కాస్ అంటే 7/√113 హోల్². 1 మైనస్ 8² అంటే 8 × 8 64 బై ఇక్కడ ఈ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 113 113 మిగిలింది బై 1 మైనస్ 7² అంటే 49 ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 113 మిగిలింది. ఈ 113ని మనం ఎల్సిఎం కింద తీసుకుంటే 1 × 113 113 మైనస్ 64 డివైడెడ్ బై ఇక్కడ కూడా మనకి 113 ఎల్సిఎం కింద తీసుకుంటే 113 మైనస్ 49 113 113 క్యాన్సిల్ అయిపోయింది. 113 మైనస్ 64 అంటే సో మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసుకుంటే దాని వాల్యూ నాకు 49 వచ్చింది. అలాగే 113 మైనస్ 49 అంటే వాల్యూ 64 వచ్చింది. ఒక్కసారి రాసుకోండి మీరు ఏదైతే గివెన్ క్వశ్చన్లో ఇచ్చారో 1 + sin θ ఇంటూ 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ ఇంటూ 1 - cos θ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 49/64. అలాగే సెకండ్ దాంట్లోనే సెకండ్ మనల్ని ఏం చేయమన్నారంటే cot² θని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో cot² θ అంటే మనకి ఆల్రెడీ కాట్ వాల్యూ ఇచ్చారు. cot θ ఈక్వల్ టు 7/8 క్వశ్చన్లో ఇచ్చింది ఇది ఒక్కటే మనకి. మీరు అబ్జర్వ్ చేయండి cot² అంటే 7/8 హోల్². సో 7/8 హోల్², 7² అంటే 49, 8² అంటే 64. సో ఎంత అంటే వాల్యూ 49/64 cot² θ వాల్యూ ఇదండి. నెక్స్ట్ ప్రాబ్లం 3 cot A వాల్యూ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. చెక్ వెదర్ ఈ కండిషన్ని చెక్ చేయమంటున్నారు. సో మనం రాసుకున్నాం 3 cot A ఈక్వల్ టు 4. 3 అనేది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది ఏబిసి. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండే దీన్ని హైపోటనస్ అంటాం. ఇక్కడ మనం యాంగిల్ ఏనే తీసుకోవాలి కాబట్టి ఏకి ఇక్కడ ఉన్న దీన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటాం, ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. సో కాట్ అంటే ఫార్ములా ఏంటి మనకి, సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ, అక్కడ ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్ రాసుకోవాలి. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 4/3. సో మనకి ఎడ్జసెంట్ ఏముంది, ఏబి ఉంది. ఆపోజిట్ ఏముంది, బీసీ ఉంది. సో AB/BC ఈక్వల్ టు 4/3. ఇలా డైరెక్ట్గా కాన్స్టెంట్ ఇలా ఈక్వల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూని పెట్టుకోవాలి, వేర్ కే ఈజ్ పాజిటివ్ ఇంటిజర్. అంతేగాని డైరెక్ట్గా AB ఈక్వల్ టు 4 BC ఈక్వల్ టు 3 అని రాయకూడదు. సో రాసుకున్నాం. మనకి AB సైడ్ తెలిసింది, BC సైడ్ తెలిసింది, కానీ AC తెలీదు.
ఈ సైడ్ కూడా ఉంటేనే మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ సైడ్ కూడా కావాలి అంటే బై యూజింగ్ పైథాగరస్ థీరం, ఆ థీరంని యూజ్ చేసుకొని ఏమవుతుంది, సో బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి, హైపోటెనస్. ఏబీ వాల్యూ ఎంత, 4k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ 3k హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16k స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9k స్క్వేర్. రెండింటిని యాడ్ చేసుకుంటే 25k స్క్వేర్. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వస్తే రూట్లోకి వస్తుంది. సో స్క్వేరు రూటు క్యాన్సిల్ అయింది. సో 25ని 5 స్క్వేర్ కింద రాసుకుంటాం కాబట్టి 5 స్క్వేర్లో స్క్వేర్ రూట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకి ఏసీ వాల్యూ 5k వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ రాసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఫస్ట్ నేను సైన్ ఏ వాల్యూ రాస్తున్నా. సైన్ అంటే ఏంటి మనకి, ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఆపోజిట్లో ఏముంది అంటే బీసీ ఉంది బై హైపోటెనస్. సో బీసీ వాల్యూ ఎంత అంటే మనకి 3k, ఏసీ వాల్యూ 5k, కేకే క్యాన్సిల్ అయితే సైన్ ఏ వాల్యూ ఎంత అంటే 3/5. అలాగే కాస్ ఏ వాల్యూ, కాస్ అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబీ బై ఏసీ. ఏబీ వాల్యూ ఎంత అంటే 4k, ఏసీ వాల్యూ 5k, కేకే క్యాన్సిల్ అయితే 4/5. ఇందాక మీరు అనుకోవచ్చు కే రాయడం వల్ల వాల్యూ ఏమైనా మారుతుందని, చూడండి ఏం మారదు, క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే ఉంటుంది. అలాగే లాస్ట్ టాన్ ఏ, టాన్ అంటే సైన్ బై కాస్ అవుతుంది లేదా ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే మనకి ఏబీ అవుతుంది. బీసీ వాల్యూ ఎంత అంటే ఆపోజిట్ సైడ్ బీసీ వాల్యూ 3k, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ 4k, కేకే క్యాన్సిల్ అయిపోతే 3/4. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనం ఇటు ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుందో లేదో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న దాంట్లో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. సో 1 మైనస్ టాన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎంత అంటే 3/4. 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/4 స్క్వేర్ అంటే 16. 1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. 16ని ఎల్సిఎం కింద రాసుకుంటే 1 ఇంటూ 16, 16 మైనస్ 9 ఇక్కడ కూడా అంతే సేమ్, కాకపోతే మనకి ప్లస్ వస్తుంది. 16 ప్లస్ 9, 16 డివిజన్లో ఉన్నది క్యాన్సిల్ అయిపోయింది మనకి. 16 మైనస్ 9 అంటే 7/16 ప్లస్ 9 అంటే 25. సో ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే నాకు 7/25 వచ్చింది. ఇప్పుడు దీన్ని దేనికి ఈక్వల్ చేయమంటున్నారు మనల్ని, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, దీనికి ఈక్వల్ చేయమన్నారు. అది రాసుకుందాం. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, మనకి తెలుసు కాస్ వాల్యూ సైన్ వాల్యూ రెండు మనం కనుక్కున్నాం. 4/5, 3/5 అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16/25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/25. రెండిట్లో ఎల్సిఎం ఏమవుతుంది 25. సో 16 మైనస్ 9, 16 మైనస్ 9 అంటే మనకి ఏమొచ్చింది 7/25. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఏమైంది, రెండు కూడా ఈక్వల్ అయ్యాయి మనకి. 7/25, 7/25. సో ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. కాబట్టి గివెన్ రాసేసుకోండి. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు
కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇదే మనల్ని ప్రూవ్ చేయమన్నది, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.